అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీడియా వాళ్ళకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 4-5 సంవత్సరాల నుంచి మరి నాకు ఇచ్చినటువంటి 254/2వ సర్వే నెంబర్లో నాకు 1 ఎకరం భూమి ఇచ్చారు. అసైన్మెంట్ పట్టా 2006-7 సంవత్సరంలో మాజీ మంత్రివర్యులు సమ్మాని చంద్రశేఖర్ గారు మరి ఆ రోజు నా ఒక్కడికే కాదు, నాతో పాటు మండలంలో మన గ్రామంలో ఒక 26 మందికి తిరుమలాయపాలెం గ్రామంలో పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి దాంతోపాటుగా చూసుకున్నట్లయితే ఎందరికో పాస్బుక్లు కూడా ఆ పట్టాలు 1Bలు ఇచ్చారు. ఆ 1B తీసుకొని మా దగ్గర నుంచి 1Bలు తీసుకొని మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2013-14లో మరి ఈ పాస్బుక్లు ఇవ్వడం జరిగింది మాకు. మరి ఈ పాస్బుక్ల తదనంతరం మా ఎకరం భూమి మేము సేద్యం చేసుకుంటున్నాం. మాకు దాంతోపాటుగా మ్యాప్స్తో సహా నాకు ఆ రోజు ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రకారంగా చూసుకున్నట్టయితే కొందరు వ్యక్తులు నా మీద కక్ష సాధింపు చర్యల కోసం పాల్పడుతూ మరి నా మీద నాకు ఇచ్చినటువంటి 1 ఎకరం భూమిని మరి ఈయన కబ్జా చేసిండు, 10 ఎకరాలు కబ్జా చేసిండు, గవర్నమెంట్ భూమి మొత్తం ఆయన ఆధీనంలో ఉంది అని చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, మీరు ఇలా ఎలక్ట్రానిక్ మీడియా మీరు గమనించాల్సిన విషయం ఒకటే. నాకు తిరుమలాయపాలెం గ్రామంలో 1981లో మరి మద్దినేని అప్పారావు గారు అనే వ్యక్తి దగ్గర నుంచి మేము సేద్యపు భూమి 1 ఎకరం కొని మా నాన్నగారు కొనటం, మా తాతగారు కొనటం జరిగింది. ఆ రోజు మరి దాన్ని పక్కనే ఉన్నటువంటి అసైన్మెంట్ భూమి 1 ఎకరం, సుమారు ఎకరం లోపు ఉంటుంది. దాంట్లో గుట్ట పుట్టలతో పాటు బొందలు ఉన్నాయి. ఆ బొందల్ని, గుట్టల్ని, పుట్టల్ని బాగు చేసుకొని 1 ఎకరం సేద్యం చేసుకోవడం జరుగుతుంది. 1 ఎకరంలో కూడా మరి మీకు తెలియపరచాల్సింది ఏంటంటే ఆ ఎకరంలో కూడా 26 కుంటలు ఒకవైపు తహసీల్దార్గా ఉన్నటువంటి ఆ రోజు ఎంఆర్ఓ గారుగా ఉన్నటువంటి భాస్కర్ గారు మరి ఆయన వచ్చి సైట్ విజిట్ చేసి ఆ రోజు నాకు సైట్ చూపెట్టడం జరిగింది. కాబట్టి నాకు ఇచ్చినటువంటి ఈ సేద్యపు భూమిని మీరు గమనించాలా. మీరు ఇక్కడ 14 కుంటలు, 26 కుంటలు ఇటువైపు, 14 కుంటలు అవతల వైపు 2 బిట్లుగా ఇవ్వడం జరిగింది. మరి ఒకవైపే బాగు చేసుకోవడానికి ఇక్కడ లేదు. ఇది మొత్తం కూడా గుట్ట బోర్డుగా ఏర్పడ్డది. అది గవర్నమెంట్ వారి స్థలమే, నాకు సంబంధం లేదు. ఆ గవర్నమెంట్ వారి స్థలాన్ని నేను ఆక్రమించానని మరి 9 ఎకరాలు 11 గుంటలు, 9 ఎకరాలు 1 గుంట అని చెప్పేసి రకరకాలుగా పేపర్లలో మరి కంప్లైంట్లు మరి సోషల్ మీడియాలో ప్రచారం చేయటం జరుగుతుంది. దాన్ని మీరు ఒకటే గమనించాలా. ఈరోజు చూసినటువంటి భూములు మ్యాప్ ప్రకారం నేను మీకు చూపెట్టిన నేను తప్పు చేసా ఉంటే నా పక్కన వీళ్ళు మిత్రులు వచ్చిన వాళ్ళు కూడా ఒక్కరు కూడా డబ్బులకు కానీ ప్రలోభానికి గురయ్యే వాళ్ళు కాదు. ఎందుకంటే నా దగ్గర నిజాయితీ ఉంది. మీరు కూడా చూడండి, ఎకరం కంటే ఎక్కువ భూమి ఉంటే 5 ఎంఆర్ఓ గారులు ఇక్కడ సర్వేలతో సర్వే చేయించి ఇచ్చినటువంటి నాకు మ్యాప్ ఇదే రిపోర్టు. నేను మీకు మభ్యపెట్టేది ఏమీ లేదు. మీరు చూడండి, మీరు చూసినా నాకున్నటువంటి భూమి అది. నన్ను ఇప్పుడు మంత్రి గారుగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మంత్రి గారి ముఖ్య అనుచరుడుగా ఉన్నటువంటి కొప్పుల అశోక్ని మరి ఇక్కడ కబ్జా చేసినటువంటి వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారు సోషల్ మీడియాలో. మీరు గమనించాల్సింది ఒకటే, మంత్రిగా ఆయన ఎన్నుకోబడింది 2024 జనవరిలోనే. నాకు ఈ భూమి ఉన్నది నాకు 2006-7 సంవత్సరం నుంచి పట్టా పాస్బుక్లు అయింది. గత 40 ఏళ్ల నుంచి కూడా ఈ భూమి మా ఆధీనంలో ఉంది, మేము సేద్యంలో ఉంచుకున్నాము. కానీ ఎవరి దగ్గర గవర్నమెంట్ భూమిని ఎక్కువ మేము తీసుకున్నది లేదు అని నేను ఈరోజు మీకు తెలియపరుస్తున్నాను. దాంతో సాధింపులు చేసే వాళ్ళకి నేను తెలియపరుస్తుంది ఒకటే, అసైన్మెంట్ భూములు ఊర్లో కొల్లల అగ్రకులాల వాళ్ళ దగ్గర ఎన్ని 100 ఎకరాలు ఉంది. మరి దాన్ని మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? దాన్ని ఎందుకు మరి కక్ష సాధింపు చర్యలు చేయలేకపోతున్నారు వాళ్ళ మీద? నేను ఒక ఎస్సీ దళిత కుటుంబానికి చెందిన వాడని కాబట్టి నా మీద మీరు బురద దల్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి మంత్రి గారి దగ్గర నాకున్నటువంటి మంచి పేరుని మీరు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు గ్రామంలో ఉన్నటువంటి మంచి పేరుని, మండలంలో ఉన్నటువంటి మంచి
ప్రేయరుని అభిప్రాయాన్ని చెడిచే ప్రయత్నంలో మీరున్నారు. కాబట్టి నేను సోదరులారా మీకు ఒకటే తెలియపరుస్తున్నాను, దళితుల భూములు ఎన్నో అన్యాక్రాంతం చేస్తున్నటువంటి అగ్రకులాల వాళ్ళ దగ్గర పోరాడండి, వాళ్ళ దగ్గర నుండి కబ్జా చేయండి. ఎందుకంటే ఊళ్ళో ఉంది గవర్నమెంట్ భూములు ఆక్రమించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళది చేసుకోండి. 256 సర్వే నెంబర్ తీయండి, 111 సర్వే నెంబర్ తీయండి, గవర్నమెంట్ 118 సర్వే నెంబర్ తీసుకోండి. ఇవన్నిట్లో కూడా ఎందరో మంది దాన్ని కబ్జా చేసి అగ్రకులాల వాళ్ళ పేర్ల మీద రిజిస్టర్డ్ అయి ఉన్నాయి. దాన్ని కబ్జా చేయటం మీ వల్ల కాదు, దాన్ని గుంజటం మీ వల్ల కాదు. కాబట్టి ఒక దళితున్నటువంటి నా పేరు మీద ఉన్నటువంటి 1 ఎకరం భూమే, నాకు 10 ఎకరాలు లేదు, 11 ఎకరాలు లేదు, ఉన్నది 1 ఎకరం. చూడండి, బాధాప్తగా నేను సవాల్ చేస్తున్నా, మీరు వచ్చి నాకంటే 1 ఎకరం కంటే ఎక్కువ సెంటు భూమి ఉన్నా తీసుకోమని నేనే మీకు స్వయంగా తెలియపరుస్తున్నాను. గవర్నమెంట్ ఎంఆర్ఓ గారిని కానీ కలెక్టర్ గారిని కానీ విన్నవించేది ఒకటే, నాకున్నటువంటి ఎకరం భూమి, నేను దున్నుకునే భూమి, నాకు మీరు అప్పచెప్పిన భూమి నేను సేద్యంలో ఉంచుకుంటున్నాను. మీ భూమి మిగతా గుట్ట, మీరు ఉన్నటువంటి బోర్డు కానీ గుట్ట కానీ మీది ఏదైనా కానీ నాకు అవసరం లేదు అని నేను మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. అది నేను ఇప్పుడే చెప్పడం కాదు, మళ్ళీ నేను గతంలో కూడా నేను వాడుకుంది లేదు, నేను సేద్యం చేసింది లేదు. మీరు అక్కడ చూడండి, మీరు అక్కడికి వచ్చి చూసినట్లయితే అది మొత్తం కూడా బోడగుట్టతో పాటు పరుపు బండే ఉంటుంది తప్పితే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.